మతి. ఇప్పుడు మన పని మనం కానిద్దాం. పాట ఎక్కడి నుంచి వస్తుంది? నీ గ్రామ పంచాయతీ సొల్లేంటి నాకు తెలియగలుగుతా. నిన్ను దోచుకునేది నేనే, కానీ ఇప్పుడు కాదు, లాస్ట్ కు నీ సౌండ్ వల్ల నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. తప్పకుండా అది ఇప్పుడు కరెక్ట్. నేనే వచ్చేది నెల రాజు నేనే. సప్రే కూడా అరుబాయ్ కాన్సన్ట్రేషన్ చేయలే నేను. దరికి వచ్చేది నేను. నువ్వు పాడుతూనే ఉండు, మొత్తం సామాన్లు వేసుకెళ్ళేదాకా నువ్వు పాడుతూనే ఉండు. తర్వాత నేను తీసుకెళ్తా, అప్పుడు కానీ నీకు తెలుసు. నాకు సంగీతం ఒక్కటే 64, 65 కళల్లో కాదు, 64, 65, కానీ దొంగతనం మాత్రం 65 కళే. లైట్ వచ్చింది. నటరాజు శంకరా హలో బావా. అరే తప్పు జరిపోయిందిరా. చిన్న లారీ కాదురా, పెద్ద ట్రక్ తీసుకురా. ఎందుకంటే ఇక్కడ మామూలు సెటప్ లేదురా. అడ్రస్ ఏడు బావా? అడ్రస్ అంజలి నిలయం విల్లా 3. ఓ గాడికి ఎందుకు పోయినా బావా? గాడి దెయ్యాలుంటాయి. మీ అక్క కంటే ప్రపంచంలో తన దయ్యముంటాయారా? నవ్వుతావేంట్రా? నీ అక్కకు నీకు నేనంటే నవ్వులాంటిదా? పోబెట్టాయి. దయ్యాలంటే దయ్యాలు రాని, ఒక్క దయ్యాన్ని నా ఇంటికి తీసుకెళ్తా, అప్పుడు కానీ నా పిల్లలు నా మాటినది. దయ్యాలు లేవు, నా భూతాలు లేవు. అబ్బా వీడోడు పికాసోకు పిచ్చ ఫ్యాన్ అయి ఉంటాడు. ఒక్క నిమిషం చూస్తా. వాహ్ మిస్మరైజింగ్, అదిరింది. కానీ నాకు అర్థం కాలేదు. అర్థం కాని పెయింటింగే కాస్ట్లీ ఎక్కువ అని నా ఫ్రెండ్ అన్నాడు. ఊపిరి సినిమాలో కార్తిక్ గీసినట్టు చాలా బాగుంది. ఎప్పుడో ప్రకాష్ రాజ్ లాంటి వాడు దొరకపోడా 2 లక్షలకు అమ్ముతా పెయింటింగ్. కృష్ణ మహానుభావ, నిన్ను నేను బాగా చూసుకుంటా. పడుకో, నేను ఇప్పుడే వేస్తా, రెస్ట్ తీసుకో. అమ్మా అమ్మా నువ్వు ఒక్కసారి బ్రతకాలమ్మా. అమ్మా అమ్మా నువ్వు అరే ఏంటి? అరే అక్కడికి పోయిందా? అరే కృష్ణుడు ఇక్కడికి వెళ్ళిపోయిందా? ఎందుకైనా మంచిది, నువ్వు ఇక్కడ పెడితే ఆగవమ్మా. నువ్వు నా ప్రాణం, నువ్వు ఇక్కడే ఉండు. నేను మందేసి ఏం జరిగిందో తెలుసుకొని వస్తా. ఎస్, ఫోటో ఇక్కడ లేదు, అక్కడికి వెళ్ళిపోయింది. కృష్ణుడు అక్కడ అంటే ఇంట్లో నేను కాకుంటే ఇంకెవరో ఉన్నాడు. ఆడు ఖచ్చితంగా దొంగ అయి ఉన్నాడు. కోయ్ హే ఘర్మే, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఓ లేడీస్, midnight in the house. I want full light. ఎవరున్నారు? ఎవ్వరు లేరు. ఎవరు లేరు. మళ్ళీ షాడు. ఎవ్వరు లేరు. కోయినే Johnny, Johnny has papa, eating sugar, no papa, telling lies, no papa, open your
నచ్చిందా? నన్ను నీతో పాటు తీసుకెళ్తావా? అలాగే. గుడ్ నైట్. హాయ్ డేవిడ్, ప్రొఫెసర్ వేణుగోపాల్ని కలిశాను. ఆయన రాసిన బుక్లో నా రీసెర్చ్కి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆత్మల్ని క్లియర్గా చూడ్డానికి మనం ఉపయోగించే ఎక్విప్మెంట్ని వెంటనే కొరియర్లో పంపండి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మన ప్రాఫిట్ 20% తగ్గింది. దానికి కారణం మీరే అని నేను అన్ను, కానీ ఐ థింక్ వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్. వీ షుడ్ ఆల్ వర్క్ హార్డ్ అండ్ మేక్ ఇట్ బెటర్ దిస్ ఇయర్. గో. సీ యూ లేటర్. బాయ్. సార్ 1 మినిట్ సార్. సార్ బెంగళూరు నుంచి 10 crores ప్రాజెక్ట్ వచ్చింది సార్. క్లయింట్ వెయిటింగ్ సార్. సో వాట్? 5:30 తర్వాత నేను ఏ పని చేయనని తెలుసు కదా. తెలుసు సార్, కానీ 10 crores ప్రాజెక్ట్ సార్. లీవ్ ఇట్ ప్లీజ్ సార్. మా బాస్ ఏంటో 5:30 అయితే చాలు వెళ్ళిపోతాడు. మళ్ళీ మార్నింగ్ వరకు ఫోన్ ఆన్ చేయడు. ఏం చేస్తాడో ఏమో.
హాయ్ ఐఎమ్ కిరణ్. హాయ్ ఐఎమ్ అరుంధతి. నేను మిమ్మల్ని వారం రోజులుగా ఫాలో చేస్తున్నాను. తెలుసు. ఐ లవ్ యూ. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటా. ఈ దునియాలో ఎవ్వరు చేయని పని నువ్వు ఒకటి చేయాలి. చెప్పండి నేను చేయాలో. మీకోసం ఈ ప్రపంచాన్ని ఎదిరించడానికైనా సిద్ధం. అయ్యో గదంతా అవసరం లేదు. మరి నా హస్బెండ్ నొప్పిస్తే చాలు. హే గుడ్ మార్నింగ్. ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు తెలుసా? థ్యాంక్ యూ. ఇవాళ జాగింగ్కి వెళ్తే ఏమైందో తెలుసా? ఏమైంది? మా హస్బెండ్ నొప్పించండి చాలు. ఆగాగు. ఇంక నన్ను వదిలితే నేను స్నానం చేసి కాఫీ పట్టుకొస్తా. అబ్బా ఈ ఆడవాళ్ళు అస్సలు అర్థం కాదు. ఏం చేస్తుండు? ఏందిది? కొత్త పిల్లని పక్కన పెట్టుకుని ల్యాప్టాప్ లో ఏమొస్తుందని చూస్తున్నావు? ఏం లాభం? శివభక్తుడికి సోమవారం పూట బిర్యానీ పెట్టిందట నీలాంటిదే. ఆడికి తినాలనున్నా తినలేడు. నా పరిస్థితి అదే. బిర్యానీలో నువ్వు పక్కనున్నా టైం తినలేకపోతున్నా. వచ్చినప్పుడు ఫుల్ మీల్స్ పెడతా. ఇప్పుడైతే గీ కాఫీ తాగు. హాయ్ జగదీష్. హాయ్ జగ్గు. హాయ్ రా. హౌ ఇస్ యువర్ మ్యారేడ్ లైఫ్? ఓరా నేను నీతో మాట్లాడు. నా పెళ్ళికి ఎందుకు రాలేదు నువ్వు? సారీ రా, అయినా మీకు తెలుసు కదరా మీరు నా సోల్మేట్స్ అని. బిజీగా ఉండి రాలేకపోయాం. హే ఇట్స్ ఓకే రా. బై ద వే షీఈ్ మై వైఫ్ అరుంధతి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ మ్యామ్. మేము మంచిగున్నాం. మీరెట్లున్నారు? బాగున్నామండి. ఫైన్ ఫైన్ ఫైన్. మీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి రాలేనంత బిజీగా ఉన్నారా? సారీ అండి, జాబ్ లో బిజీగా ఉండి రాలేకపోయాం. హాయ్ మిస్టర్ జగదీష్. నెక్స్ట్ వీక్ ఇండియా వస్తున్నాం. తప్పకుండా మిమ్మల్ని కలుస్తాం. ఓ ఓకే ఓకే. అరే మన శివగాడు వల్లే ఈ గెస్ట్ హౌస్ కొన్నాం రా. ఉండు ఆడితో కూడా మాట్లాడుతాను. సరేనా? బాయ్. బాయ్. ఓకేరా, బాయ్ బాయ్. హాయ్ రా శివ. హాయ్ జగ్గు. షీఈ్ మై వైఫ్ అరుంధతి. అబ్బా ఏముంది. హాయ్ శివ గారు, మంచిగున్నారా? హాయ్ అండి. అరే శివ, దినేష్ వాళ్ళంటే ఎక్కడో అమెరికాలో ఉండి రాలేకపోయారు. నువ్వు లోకల్లో ఉన్నావు, అయినా నువ్వు మ్యారేజ్కి రాలేదు. ఈసారి మట్టుకు మన ఫామ్ హౌస్ లో గృహప్రవేశం చేస్తున్నాం. మీరందరు తప్పకుండా రావాలి. ఓకేరా, తప్పకుండా వస్తాను. ఓకేరా, బాయ్. సరే బాయ్. అక్క అక్క వస్తున్నా. అటు చూడు. ఏంటి పాపా? 1 minute.
ఎంజాయ్ కీప్ ఇట్ ఏంటి అంటే నా ఉద్దేశం మనసు. నీ మనసులో ఏముందో నాకు తెలుసులే గాని ఏ ఇటే వస్తున్నట్టున్నాడే, లోపలికి వెళ్దాం పదా. ఎవరండి మీరు? బ్రహ్మి ఉన్నాడా? అచ్చం బ్రహ్మిలానే ఉన్నారు. చెరువు క్యాచ్ చేయలేకపోయింది, చెంబు క్యాచ్ చేసింది. ఏంటండి ఏమన్నారు మీరు? అంటే నువ్వు అక్కవి, తను చెల్లెలు, అంతేగా? మీరు బానే చెప్పారు. మీరు బాబాయ్, తన అబ్బాయి, అంతేనా? మళ్ళీ చెంబే క్యాచ్ చేసింది. సరేలేండి, మీరు లోపలికి పదండి, మేము లగేజ్ తీసుకొస్తాం. బరువు మీరే మొయ్యాలి. మాకు అలవాటేలేండి. ఆగండి. నేను మూమెంట్ ఇవ్వాలంటే మిక్స్ అవ్వాలి, మిక్స్ అవ్వాలంటే మీట్ అవ్వాలి, నేను మీట్ అవ్వాలంటే మీ నేమ్స్ తెలియాలి. నీ పేరు? గుళే బాకావళి. నీ పేరు? జిల్లెళ్ళ మూడి పాప. I don't like long names and long dresses. Only short and sweet. నిన్ను గులాబీ అంటాను, నిన్ను జిలేబీ అంటాను. ఓకేనా? నేను గులాబీనా? నేను జిలేబీనా? ఇంతకీ బ్రహ్మి ఎక్కడా? బ్రహ్మి ఏ పని చేసినా శుభ్రంగా ఉండాల్సిందే. ఇల్లు రెడీ. సార్ నేను బ్రహ్మిన్ సార్. ఇల్లు రెడీ సార్. ఓకే సార్, బాయ్ సార్. హలో స్వామీజీ, మేము ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. మరి మీరెప్పుడు వస్తారు? నేను చెప్పినవన్నీ చేసి పెట్టండి, నేను వచ్చి పూజ చేస్తాను. గట్లనే స్వామి. శుభం భూయాత్. ఏమైంది జగదీష్? ఏమో తెలీదురా, సడన్ గా ఆగిపోయింది. ఒక్క నిమిషం చూసేసి వస్తా. ఇక్కడేం చేస్తున్నావు? ఏమైందో తెలియదు, చూస్తే గీనే ఉండాలనిపిస్తుంది. అవునా, సరే ఇక్కడ ఒక తాజ్మహల్ గట్టి నీకు గిఫ్ట్ ఇస్తాలే. పదా పదా రా. ఆగు. ఎంతసేపు ట్రై చేసినా కార్ ఆన్ అవ్వలేదు. ఇప్పుడు కార్ స్టార్ట్ ఎలా అయిపోయింది? ఏదైతే స్టార్ట్ అయింది కదా. అవునా, పదిగా పోదాం. సరే పదా.
వెల్కమ్ మేడం. వెల్కమ్ సార్. దండాలు బాబు, దండాలమ్మా. గీ పాపేవారు? ఒకరోజు ఊరి చివరి గుడి దగ్గర ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే నీకెవరైనా ఉన్నారమ్మా అని అడిగాను. తనకెవ్వరూ లేరని చెప్పింది. అప్పటి నుంచి నా దగ్గరే ఉంటుందమ్మా. పాపం కళ్ళు కనిపించవమ్మా. గట్లనా? నీ పేరేంది పాపా? అరుంధతి. నా పేరు కూడా అరుంధతే. నా పేరు నువ్వు పెట్టుకున్నావేంది? కాదు, నా పేరే నువ్వు పెట్టుకున్నా. ఆహా. అరుంధతి, రే ముసలోడా, వాళ్ళ గుమ్మడికాయతో దిష్టి తీ. అలాగే తల్లి. వావ్, షీస్ అమేజింగ్. ఇరుగు దిష్టి, ఒరుగు దిష్టి, ఊర్లో వాళ్ళందరి దిష్టి అందరూ పోవాలి. లోపలికి వెళ్ళండి అమ్మా. కమ్. జగ్గు, నా కోసమే గీ ఫామ్ హౌస్ కొన్నావా? yes dear. యు నో వాట్, ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇలా మస్తు ఖుషిగా ఉన్నా. థ్యాంక్ యూ. సార్ మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాను. నేను సిద్ధప్ప ఇక్కడే ఉంటాం. ఏదైనా కావాలంటే ఒక్క కబురు పెట్టండి చాలు. చిటికలో చేసేస్తాను సార్. ఓకే బ్రహ్మి. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ. Come, I'll show you. This is our bedroom. చాలా మంచిగా ఉంది కదా జగదీష్? ఇదంతా నీకోసమే డార్లింగ్. అమ్మగారండి, భోజనాలన్నీ ఏర్పాటు చేశాను. మీరు రెడీ అయ్యి వస్తే భోజనం చేసి విశ్రాంతి తీసుకుందరు గాని. అట్లే సిద్ధప్ప, వస్తాం. సరేనా. సార్ లిఫ్ట్ ప్లీజ్ సార్. సార్ ఇక్కడికే వెళ్ళాలి. ఎక్కడికి? సార్ అర్జెంటుగా వెళ్ళాలి. రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వెళ్ళాలి? అశోక్ నగర్ వెళ్ళాలి సార్. నేను అటువైపే వెళ్తున్నాను. వెళ్ళే దారిలో డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరేం చేస్తుంటారు? నేను సిటీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తున్నాను సార్. ఈరోజు కొంచెం ఆఫీస్లో ప్రాబ్లం వచ్చింది, అందుకని. ఓకే. సార్ అశోక్ నగర్ అటువైపు సార్. అశోక్ నగర్ అటువైపు సార్. మీరు ఇలా ఇటువైపు. కూడా దారి ఉంది. ఇటువైపు కూడా వెళ్ళొచ్చు. ఇలా అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు. దేవుడా. ఏరినే. కఠోరా! ఇదేంటి? ఆవాహయామి రా ఆవాహయామి. ఓం హ్రీం క్లీం ఆవాహయామి. కరాలుడు ముందు ఆశీనుడు బిక. కూర్చో.
ఓం ఆవాహయామి. ఓం ఆవాహయామి. ఓం క్లీం రేం. నీ కేశాలను సమర్పించరా. నీ వస్త్రాన్ని సమర్పించరా. ఓం ఆవాహయామి. ఓం ఆవాహయామి. నీ నెత్తుర్ని ఈ హోమానికి సమర్పించరా. ఓం కొరోనుడు నిన్ను రమ్మంటున్నాడు. వెళ్ళో, వెళ్ళో, వెళ్ళో. సంతోషం కొరాడా, సంతోషం. నేటితో నా యాగానికి సార్థకత లభించింది. ఇక నన్ను ఎలాంటి సిలాలు అడ్డుకోలేవు. ఏంటి పొద్దునే మంచి సెక్సీగా తయారయ్యో. గట్ల నిలబడి చూడకపోతే జరంత హెల్ప్ చేయొచ్చు కదా. సారీ బాస్, ఇక్కడ ఆ డిపార్ట్మెంట్ నీది. చాలు చాలు, ఆడ కూర్చొని స్వామీజీ వచ్చేదాకా వెయిట్ చేయి. ఓకే, అలా అన్నా బాగుంది. ఇంకా చాలా పనులున్నాయి, ఎప్పుడైతేయో ఏందో. శిష్యులారా, మంత్రాలు చదువుతూ ఆ జలాన్ని ఇల్లంతా చల్లండి. ఆది పరాశక్తి ఆగమనంతో మీ ఇల్లంతా పావనమైంది. కానీ అప్పుడప్పుడు అనుకోని అవాంతరాలు ఏర్పడతాయి. ధైర్యంగా ఉండండి. ఆ ఆది పరాశక్తి మిమ్మల్ని నిత్యం కాపాడుతుంది. స్వామి, మీ దయ్యున్నంత వరకు మాకు ఎసొంటి భయం ఉండదు. ఆ నమ్మకంతోటే ఉండండి. ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. ఆ సాక్షాత్తు అమ్మవారే వచ్చినట్టున్నారు. నమస్తే నమస్తే నమో నమః.
విశ్వా 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 నీకు శుభగడియలు ఆసన్నమైనాయిరా. నీ అదృష్టం నీకు దక్కిన వరం. ఆ రెండు ఒక్క చోటే ఒకే కోటలోకి చేరాయిరా. ఇక మనం సమయం కోసం ఎదురు చూడటమే. అవునా తండ్రి, నాకు చాలా ఆనందంగా ఉంది. మీ మాటలు నాకు ఎనలేని శక్తినిస్తున్నాయి. కుమారా, ఇన్నాళ్ల నీ నిరీక్షణకి, ఇన్నేళ్ల నా అన్వేషణకి త్వరలో ప్రతిఫలం దొరకబోతుందిరా.